హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్ అయితే ఏ విధంగా కట్ చేయాలని ఈరోజైతే మనము చూద్దామండి. మనము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మనము హ్యాండ్ కటింగ్ కోసం అయితే మనకి వచ్చేసి ఒకటి హ్యాండ్ యొక్క వెడల్పు కావాలి, హ్యాండ్ యొక్క పొడవు కావాలి. ఈ 2 మెజర్మెంట్స్ అయితే మనకి కంపల్సరీగా కావాలి. దానికోసం వచ్చేసి మనము హ్యాండ్ యొక్క వెడల్పు ఫస్ట్ చూసుకోవాలి. హ్యాండ్ యొక్క వెడల్పు కోసం వచ్చేసి మనము నార్మల్గా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, దాని నుంచి అయితే మనము హ్యాండ్ యొక్క వెడల్పును ఈజీగా చూసుకోవచ్చండి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనము హ్యాండ్కి చంక రౌండ్ ఉంటుంది కదా, ఆ చంక రౌండ్ ఎంత ఉంది అని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు టేప్తో అయితే ఎంత ఉంది అని మనం ఈ విధంగా తిప్పుకుంటూ అయితే చూసుకోవాలి. చివరి వరకు మనము ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు వరకు కూడా ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడైతే 11 ఇంచెస్ ఉంది. ఈ 11 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే నాకు 10 ఇంచెస్ అన్నమాట. అంటే హ్యాండ్ యొక్క వెడల్పు వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క వెడల్పు కోసము మనము 10 ఇంచెస్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. మనము బ్లౌజ్ అనేది ఎప్పుడైనా 2 ఫోల్డ్స్ మీద కట్ చేసుకుంటాం కదా, కానీ హ్యాండ్స్కి వచ్చేసి 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఎప్పుడైనా కూడా హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మనము 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి 2 హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు వన్ సైడ్ మనకి అతుకులు అనేవి పడతాయి. అందుకనే ఈ విధంగా చూసి వేసుకోవాలి. మనకు వచ్చేసి వెడల్పు ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఆ 10 ఇంచెస్కి మనము ఈ విధంగా ఎంతవరకు అయితే అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనము 10 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఈ విధంగా 10 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు, ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు తీసుకునే ముందైతే మనకు కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా ఉంది కదా, దాన్నైతే ఫస్ట్ మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని దాన్ని కట్ చేసుకుందామండి. కింది క్లాతులు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉన్న క్లాతులను స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. మనము హ్యాండ్ యొక్క పొడవు వాళ్ళు మన కస్టమర్స్ ఇచ్చే మెజర్మెంట్ పట్టైనా తీసుకోవచ్చు, లేదా మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాని కొలత ప్రకారంగా అయినా తీసుకోవచ్చు. నాకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ పైన కింద ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము ఈ ఫోల్డింగ్ సైడ్ అయితే 11 ఇంచెస్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అటు సైడ్ కూడా 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఈ విధంగా ఫస్ట్ మనకి వెడల్పు అయిపోయింది, హ్యాండ్ యొక్క వెడల్పు, హ్యాండ్ యొక్క పొడవు కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అని. హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనకు హ్యాండ్ యొక్క పొడవు 8 ఇంచెస్కి పైనకి ఉన్నట్టయితే మనము 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది అనేది మనము చూసుకోవాలి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినట్టయితే దాని ప్రకారంగా మనము చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్కి నేను మార్క్ పెట్టుకొని 2.5 ఇంచెస్ నేను ఖర్చు కోసం మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బ్లౌజ్లో ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతే ఖర్చు ఇక్కడ నేనైతే 2.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 2.5 ఇంచెస్కి నేను ఈ విధంగా లైన్ గీసుకున్నాను.
ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటిది, హ్యాండ్ యొక్క కర్వ్ ఏ విధంగా తీసుకోవాలి. హ్యాండ్ యొక్క కర్వ్ కోసము ఇక్కడ మన ఫోల్డింగ్ దగ్గర నుంచి మన జాయింట్ ఉంది కదా, మనము ఎక్కడైతే మనకి జాయింట్ వస్తుందో అక్కడి వరకు ఒక లైన్ గీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా గీసుకొని మధ్యలోకి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలంటే, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ని, ఫోల్డింగ్ని, ఇంకా తర్వాత మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఈ విధంగా కర్వ్ స్కేల్తో మనము ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు కింది కర్వ్ కూడా ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ మనము కర్వ్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా కట్ చేసినట్టయితే మీకు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ యొక్క కర్వ్ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. మనకి హ్యాండ్ దగ్గర కూడా ముడతలు అనేవి ఉండవు. ఇక్కడ చూడండి, నేను డార్క్గా గీసాను. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఈ విధంగా కలపాలి కర్వ్ స్కేల్తో. ఇప్పుడు ఫస్ట్ గీసింది వచ్చేసి మనకు ఫ్రంట్, ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ కర్వ్ అనమాట ఇది. ఈ 2 మార్కింగ్స్ని ఈ విధంగా కలపాలి. జాగ్రత్తగా ఈ 2 మార్కింగ్స్ కరెక్ట్గా కలిసేలాగా చూసుకొని మనము ఈ విధంగా అయితే కలపాలి. ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి మనము హ్యాండ్ జాయింట్ మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ అన్నమాట, ఇది వచ్చేసి ఫ్రంట్. మీరు ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మీకు హ్యాండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి ఎలాంటి ముడతలు రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపై నుంచే కట్ చేయాలంటే మనకి ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నది ఏంటి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ అనేది హాఫ్, అంటే మనకి ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కదా, ఇక్కడ హాఫ్ అనేది మనకి మార్కింగ్ పైన వచ్చింది కదా, దానిని మనము కిందికి మార్కింగ్ పడేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి వీల్ రన్నర్ ఉంటుంది కదా, ఈ విధంగా వీల్ రన్నర్తో అయితే మనము దీన్ని ప్రెస్ చేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అన్నట్టయితే మనకి కింద అయితే మార్కింగ్ పడుతుంది. దానిపై నుంచి అయితే మనము మార్కర్తో అయితే గీసుకోవాలి. ఈ విధంగా మనము వీల్ రన్నర్తో అయితే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని అయితే ఈ విధంగా వీల్ రన్నర్తో చేయాలి. ఇప్పుడు నాకు కింద అచ్చు అనేది పడింది, దాన్ని నేను మార్కర్తో అయితే ఈ విధంగా నేను గీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ కోసం వచ్చేసి మనము క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే టక్స్ పెట్టుకోవాలో అక్కడ టక్స్ పెట్టుకోవాలండి, మనకి కుట్టేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు జాయింట్ కోసం వచ్చేసి మనము క్లాత్ తీసుకోవాలి. ఇంకా అదే విధంగా ఇక్కడ మనము కట్ చేసాం కదా, ఇక్కడ హ్యాండ్ జాయింట్ పార్ట్ ఇంకా బ్యాక్ యొక్క జాయింట్ పార్ట్ 2 మ్యాచ్ అయ్యాయా లేదా అని అయితే ఒకసారి చూసుకోవాలి. మనము పైన షోల్డర్ జాయింట్ కోసము ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మనము ఈ విధంగా హ్యాండ్ని ఈ విధంగా తిప్పుతూ వస్తే మనకు జాయింట్ 2 జాయింట్లు సరిపోయినాయా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా మన హ్యాండ్ని సాగదీయొద్దండి, సాగదీయకుండా నీట్గా చూసుకోవాలి. అప్పుడు మనకి 2 పార్ట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క అంటే మనకి హ్యాండ్కి క్లాత్ తక్కువ పడింది కదా, దానికోసం వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, సైడ్కి కోర్లు ఉన్న సైడు మనకి మనకి బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా, నడుం పట్టి కోసము ఈ కోర్లు ఉన్న క్లాత్ తీసేసి ఈ మిగిలిన క్లాత్ని మనము ఏ రకంగా అయితే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మనము
తక్కువ పట్ట దగ్గర మనము వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము జాయిన్ చేసుకోవాలి. ఇంతే అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా